వాక్యమే జీవహారం. We bring you greetings in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. We are very happy to come to your home with Jivaharam program. జీవహారం కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. It is called the bread of life. Jesus said, I am the bread of life. He who eats of me will neither hunger nor thirst. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కదా, నేను జీవహారంనై ఉన్నాను, నన్ను భుజించువాడు ఎన్నడూ ఆకలి కొనడు దప్పిక కొనడు. So when you eat the bread of life, that is the spiritual food, your soul will not be hungry. ఆత్మ సంబంధమైన ఈ జీవాహారాన్ని మనం భుజించినప్పుడు మన ఆత్మలకు ఎప్పుడు కూడా మరి ఆకలి ఉండదు. So in this Lent season, I started with the work on the cross Jesus has done, and through the blood you got remission of sins. ఈ లెంట్ సీజన్ లో యేసుక్రీస్తు ప్రభు శిలువలో జరిగించిన కార్యం గాని, యేసు రక్తం ద్వారా మనకు జరిగించబడే విమోచన కార్యం గాని, దానికి సంబంధించిన మరి సందేశాలు మీకు అందించడం జరుగుతుంది. I want to go to the Old Testament and see the different offerings the high priest used to do. ప్రధాన యాజకుడు లేక యాజకుడైన వాడు వేరు వేరు బలులను ఏ విధంగా పాత నిబంధనలో అర్పించేవాడో ఆ పాత నిబంధన బలులను గురించి ఒకసారి చూద్దాం. The ordinary priest Levites, they used to stand in the holy place, that is outside the holy of holies. చూడండి, సాధారణంగా ఉండే లేవీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిశుద్ధ స్థలంలో అంటే ఆవరణ బయటనే ఉంటారన్నమాట. అతి పరిశుద్ధ స్థలంలోనికి వారు రాలేరు. They used to be separated with a curtain. చూడండి, పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ఈ రెండిటికి మధ్యలో ఒక తెర అడ్డుగా ఉంటుంది. Only the high priest could go to the holiest holy. చూడండి, అతి పరిశుద్ధ స్థలంలోనికి కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించడానికి అర్హత ఉంది. You should know what Jesus Christ the high priest did for you. మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు మీ కొరకు మన కొరకు ఏం చేశాడో అన్న సంగతిని మనం గుర్తించగలగాలి. In the Old Testament there were about 630 Mosaic laws. చూడండి, 630 మోషే ధర్మశాస్త్ర లాస్ అనేటివి పాత నిబంధనలో మనకు కనబడుతున్నాయి. When you read the book of Leviticus, you could see how much the people struggled in order to get the remission of sins. లేవి కాండంలో గనుక మనం చదివినట్లయితే ప్రజలు వారి పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి కొరకు వారి పాప ప్రాయశ్చిత్త నిమిత్తమై వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసేవారో, ఎన్ని రకాలైన బలులు అర్పించేవారో మనం చూస్తూ ఉంటాం. People had to do different kinds of offering in order to get their sins. వారి పాపముల విమోచన కలిగించడానికి లేక ప్రాయశ్చిత్తం జరిగించడానికి వేరు వేరు రకాలైన బలులను పాత నిబంధనలో వాళ్ళు అర్పించేవారు. You will get in details if you read the power in the blood of Jesus in this month. ఈ నెలలో మరి మేము అందిస్తున్న సందేశాలు ఇంకా లోతుగా మీరు ఎక్కువగా మరి విశ్లేషణాత్మకమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే రక్తంలో ఉన్న శక్తి అనే పుస్తకాన్ని మీరు కలిగి ఉండాలి. And everyday promise in the month of March you can meditate. అంత మాత్రమే కాకుండా అనుదిన వాగ్దానం అనే పుస్తకంలో మార్చి మాసం అంతట్లో కూడా యేసు రక్త ధ్యానాలు మనకు కనబడతాయి. We'll read from Hebrews chapter 10 few verses. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలోని కొన్ని వాక్య భాగాలు మనం చదువుదాం ప్రియులారా. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో నుండి ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానము చేరుదము. Yeah, before talking about the high priest, I will tell you the different kinds of offering mentioned in Leviticus. You can write down if you want. మన ప్రధాన యాజకుని గురించి నేను మాట్లాడతాను. అయితే దానికంటే ముందు లేవి కాండంలో ఉన్న కొన్ని రకాలైన బలులను గనుక మనం ఆలోచన చేస్తే మరి ఆ బలుల గురించిన విషయాలు నేను త్వరగా చెప్తాను. And you can write it down because I just mentioned the reference. చూడండి, కేవలం మరి రెఫరెన్స్ మాత్రమే చెప్పి నేను ఎక్కువగా విస్తరించే మాట్లాడాను. The burnt offering is Leviticus chapter 11:17. లేవి కాండంలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము 1 నుంచి 17 వచనాల్లో దహన బలి అర్పణ గురించి రాయబడింది. You can write it down and read afterwards. ఒకవేళ మీరు మొదట రాసుకొని తర్వాత మీరు ఈ అధ్యాయంతో కూడా లేకపోతే ఈ భాగాలన్నీ కూడా మీరు చదవచ్చు. The second offering they did is the grain offering, that is Leviticus 2:1-6. లేవి కాండము 2వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో గనుక మనం గమనిస్తే గోధుమల అర్పణ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. The peace offering is Leviticus 3:1-17. లేవి కాండం 3వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలకు ఉన్న వాక్య భాగంలో
సమాధాన బలి అర్పణ అనేది మనం చూస్తున్నాం. The sin offering is Leviticus chapter 4, 1 to 35. లేవికాండం 4వ అధ్యాయం 1 నుంచి 35 వచనాల్లో పాప పరిహారార్థ బలి లేక అర్పణ మనం చూస్తున్నాం. The trespass offering is Leviticus chapter 5, 1 to 13. లేవికాండం 5వ అధ్యాయం 1 నుండి 13 వచనాల్లో అపరాధ పరిహారార్థ బలి అర్పణ అనేది మనం చూస్తున్నాం. Offerings with restitution, that is Leviticus 5, 14 to 19. లేవికాండం 5వ అధ్యాయం 14 నుంచి 19 వచనాలకు ఉన్న వాక్య భాగాల్లో మరలా తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చే అర్పణలని ఉంటాయి. It is better to compare the Old Testament with the New Testament. You yourself study. మీరు చదువుతున్నప్పుడు పాత నిబంధనలో ఉన్న బలులు క్రొత్త నిబంధనని మనం అనుసంధానం చేసి మనం స్టడీ చేసినప్పుడు మనకు ఎక్కువగా అర్థమవుతుంది. The book of Leviticus gives hundreds of laws. చూడండి, ఆ లేవికాండం వందలాది ధర్మశాస్త్రాలు లేక విధులు మనకు ఉంటాయి. And God gave to Moses all these laws and people had to follow, otherwise they'll be put to death. మరి వాస్తవానికి మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ఈ యొక్క ఈ లాస్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ తప్పనిసరిగా వారు పాటించాలి. పాటించకపోతే వారికి మరణం ఉంటుందన్న శిక్షలు కూడా అక్కడ ఉన్నాయి. Imagine that. ఒకసారి ఆలోచన చేయండి. Just think of it. ఒకసారి ఊహించండి. Is it possible to do one of these offerings these days? ఇందాక చెప్పామే ఈ యొక్క బలి అర్పణలు ఇవన్నీ కూడా ఈ దినాల్లో మనం చేయగలుగుతామా? People cannot go to office. ఆఫీసులకు వెళ్ళొద్దా ప్రజలు? People cannot go to your duty. ఇక వారి వారి ఉద్యోగాలకు వెళ్ళాలి కదా. You are not able to do any of your work but be in the presence of God doing all these offerings. ఇక ఏ పనులు చేసుకోకుండా ఏ ఉద్యోగాలు చేసుకోకుండా ఈ యొక్క బలులు అర్పించడమే సరిపోతుంది అన్నమాట. So you won't get any time for anything if you follow these 630 laws, Mosaic laws. 636 యొక్క మోషే ఆజ్ఞలన్నిటిని గనక మనం పాటించవలసి వస్తే ఇక అవి తప్ప మనం వేరే భూలోకంలో ఏ పని చేయలేం. Now how grateful you should be. Almighty God sent his son. He left the throne, came down for your sake. ఒకసారి ఊహించండి, సర్వశక్తి గల దేవుడు తన కుమారుని యేసు క్రీస్తును ఈ భూలోకానికి మన కొరకు ఒక అర్పణగా బలిగా పంపించాడు. Jesus replaced all the laws by grace, and of course he did the fulfillment of laws. వాస్తవానికి ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన ఆజ్ఞలన్నీ కూడా మరి తీసేశాడు. అంటే ఆయన తీసివేయడం కాదు కానీ ఆయనే దాన్ని నెరవేర్చేసి మనకు మరి ఉచితంగా మనకు అవకాశం ఇచ్చారు. John's Gospel 1:18 says the laws came through Moses, but grace through Jesus Christ. చూడండి, యోహాను పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనించినట్లయితే మరి ధర్మశాస్త్రం అనేది మోషే ద్వారా వచ్చింది, క్రీస్తు ప్రభు ద్వారా కృప మనకు సంక్రమించింది. Today you are in the grace period. ఇది నన్ను మనం కృపలో ఉన్నామని గుర్తు చేసుకో. Grace upon grace. కృప వెంబడి కృప పొందుకుంటున్నాం. Blessing upon blessing. దీవెన వెంబడి దీవెన పొందుకుంటున్నాం. Anointing upon anointing. అభిషేకం వెంబడి అభిషేకం పొందుకుంటున్నాం. Glory upon glory. మహిమ వెంబడి మహిమ Power పొందుకుంటున్నాం. upon power. శక్తి వెంబడి శక్తి పొందుకుంటున్నాం. Victory upon victory. జయం వెంబడి జయం Will పొందుకుంటున్నాం. you just raise your hand and clap and praise వీటన్నిటిని God? బట్టి చేతులు పైకెత్తి దేవుని స్తుతిస్తామా, చప్పట్లు కొట్టి దేవుని Hallelujah. హల్లెలూయా. Aren't you grateful for that? వీటన్నిటిని బట్టి మనం దేవునికి కృతజ్ఞత This కలిగి is ఉండాలి what కదా. you have to meditate on the Lent season. పిల్లల యొక్క లెంట్ సీజన్ లో సిలువ ధ్యాన దినాల్లో ఇవే మనం ధ్యానించవలసిన Today we are అవసరం. in the grace period. ఇది నన్ను మనం కృపలో ఉన్నామని When గుర్తించాలి. you are in the flesh, do whatever you want. Afterwards, nobody can promote you up to your death to heaven. చూడండి, మరి భూలోకంలో ఉన్నప్పుడు మనం చేయగలిగిన కార్యాలు పనులన్నీ కూడా మనం చేయాలి. మనం మరణమైన తర్వాత ఎవరు కూడా మరి పైకి అవతలకి తీసుకొని వెళ్ళలేరు. As a Catholic, I used to believe there are heaven, hell, and there is a purgatory in between. మరి పరలోకం నరకం మధ్యలో ఫర్గెటరీ అని ఒక స్థలం ఉంటుందని క్యాథలిక్ గా ఉన్నప్పుడు నేను నేర్చుకునేదాన్ని. So the priest will offer some mass and office and all that, then they will promote to heaven those who die in sin also. సో పాపంలో ఉండి పాపం చేస్తూనే మరణిస్తే మరి ఆ పర్గటరీ అనే స్థలం ఉంటుంది. ఆ స్థలంలో నుండి మరి ఇక్కడ యాజకుడు ప్రీస్ట్ ప్రార్థనలు చేసి బలుడు అర్పిస్తే అక్కడ నుంచి మనం పరలోకానికి ప్రమోట్ అవుతామని నేర్పించారు. I remember going to cemetery and attending these different kinds of prayers. మరి సెమెటరీకి వెళ్ళి ఇలాంటి వేరు వేరు రకాలైన ప్రార్థనలన్నీ కూడా వల్లించడం అనేది నేను చేస్తూ ఉండేదాన్ని. If my father's tomb is there, priest will go there and pray there. మరి మా నాన్నగారి యొక్క సమాధి ఉంటే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ప్రీస్ట్ ప్రార్థనలు చేస్తారనమాట ప్రమోట్ The చేయడానికి. mother is there, mother's grave is there, and we give some money, he'll do the prayer and promote. మరి తల్లి గారి సమాధి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి యాజకుడు వెళ్ళి ఆ ప్రార్థన చేసి కొంత డబ్బు మరి ఆ కుటుంబం వారు ఆయనకి ఇస్తే మరి ఆ స్థితిలో నుండి ఆయనను ప్రమోట్ చేస్తారు. ఆమెను పరలోకానికి ప్రమోట్ చేస్తారు. Really, Catholic people are wonderful people, but we are taught like that, and
the word of God set me free. చూడండి, మరి క్యాథలిక్స్ ని నేను వ్యతిరేకించడం లేదు, చాలా అద్భుతమైన ప్రజలు వాళ్ళందరూ కూడా. కానీ మరి నేను రక్షించబడిన తర్వాత ఈ పరిస్థితులన్నింటిలో నుండి దేవుడు నన్ను విడిపించాడు కదా అన్న ఆనందం, సంతోషం నేను ఎప్పుడు కూడా All చేస్తూ religions ఉంటాను. are wonderfully following their teachings. చూడండి, మరి మతాలన్నీ కూడా వారి మత సంబంధమైన ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా వారు అనుసరిస్తూ ఉంటున్నారు. That's why I or my husband never criticize any religion or any god. మరి అందుకే మరి నేను కానీ నా భర్త గాని మా పరిచయంలో ఎప్పుడు కూడా ఇతరులను క్రిటిసైజ్ చేయడం కానీ, ఇతరులను తప్పని చెప్పి కానీ ఎప్పుడు మేము వాదించం, ఎప్పుడు వారితో అలాగ పోటీ పెట్టుకో. We preach what is the truth, and truth will set you free. మేము బోధించేది సత్యాన్ని ప్రకటిస్తున్నాం. సత్యం ప్రకటిస్తే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. So in the Bible there is only two places, heaven and hell. పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా గనుక మనం చూస్తే పరలోకం, నరకం ఈ రెండు మాత్రమే ఉన్నాయి. I said you are in the grace period. Now you can receive grace from the Lord Jesus. ఇప్పుడు నేను చెప్పాను కదా, మనం కృపా కాలంలో ఉన్నాం. క్రీస్తు ప్రభు యొద్ద నుంచి కృపను మనం పొందుకోవచ్చు. That's why we say repent and baptize. This is the time. Tomorrow is not in your hand. రేపు నీ చేతుల్లో లేదు, నేడే మిక్కిలి అనుకూల సమయం గనుక, రక్షణ దినం గనుక ఇప్పుడే మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకోమని ప్రకటిస్తా ఉంటాం. That's why Jesus came and died on the cross. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడని చెప్తాం. To give us salvation, we don't know what time he comes. Any day, any time he is able to come. ఆయన ఎప్పుడైనా, ఏ సమయంలో, ఏ క్షణములోనైనా ఆయన రెండవ రాకడలో రావచ్చు గనుక మరి మనం సిద్ధపడి ఉండాలి. ఈ యొక్క కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. Thank God for sending his son for us. దేవుడు తన కుమారుని యేసుక్రీస్తును మన కొరకు పంపించినందుకు దేవునికి వందనాలు. Thank God that Jesus was sitting in the bosom of the daddy, Father. John chapter 1:18 says. యోహాను సువార్త 1:18 వచనంలో యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు అన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం. But he left the glory, he left the throne. Is the great creator became a man and he walked on this earth for you. అంత గొప్ప మహాదేవుడైన ప్రభు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి నరుడుగా అవతరించాడు, నరుడుగా తగ్గించుకొని వచ్చాడు. So everybody must say thank you Lord for saving me. ప్రభు నన్ను రక్షించినందుకు అని ప్రతి ఒక్కరు కూడా, రక్షించబడిన వారు కృతజ్ఞతతో దేవుని స్తుతించాలి. Thank you daddy for the grace. Some people Christians take it for granted. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా దేవుని యొక్క కృపను చాలా నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు. పర్వాలేదు, బ్లడ్ ఆఫ్ జీసస్ పర్వాలేదు, వర్డ్ ఆఫ్ గాడ్ పర్వాలేదు, ఆ సాల్వేషన్ దేవుని వాక్యం పర్వాలేదు, యేసు రక్తం ఉందా పర్వాలేదు, రక్షణ పర్వాలేదు, మామూలుగా తీసుకుంటున్నారు అన్నమాట సాధారణంగా. I pray 103 Psalm 1 to 5 every day. 103వ కీర్తన మొదటి 5 వచనాలు ప్రతిదినం కూడా నేను ప్రార్థన చేస్తాను. Bless the Lord, O Teresa, bless that is within me, and never forget any of the నా blessings. ప్రాణమా తెరిసా దేవుని స్తుతించు, నా అంతరంగమున ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును స్తుతించు, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకు. I say, first of all, you gave me salvation and forgave my sins. మొదట నా పాపములకు విమోచన కలుగజేసి రక్షించి నాకు రక్షణ కలుగజేశావు. I say, thank you, Daddy, for healing all my disease and giving me good నా health. రోగములన్నిటిని, సంకటములన్నిటిని కుదిర్చిన దేవా నీకు వందనాలు చెప్తాను. Jesus shed his blood for the forgiveness of your sins. నీ పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని చిందించాడు. But Jesus broke his body for the healing of your body. మన దేహములో స్వస్థత ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు తన దేహం అంతా కూడా I నల్లగొట్టుకున్నాడు. also say, thank you, Daddy, for redeeming my life from destruction. సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించినందుకు తండ్రి నీకు వందనాలని I చెప్తాను. say, thank you, Father, for crowning me with loving kindness and tender mercy. కరుణా కటాక్షములను కిరీటముగా నాకు ఉంచి ఉన్నావు గనుక నీకు వందనాలని చెప్తాను. I say, thank you, Daddy, for satisfying my mouth with good things so that my youth is renewed day by day. పక్షిరాజు యవనం వలె నా యవనం క్రొత్తదగు చుండునట్లు మేలుతో నా హృదయాన్ని, నా నోటిని నువ్వు తృప్తిపరుస్తున్నావు గనుక వందనాలని If you చెప్తాను. are grateful to God, he is going to bless you పిల్లారా, further. నువ్వు దేవునికి ఈ విషయాలన్నింటిలో కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, He గనపరుస్తాడు. did everything on the cross. Now you don't have to do any sacrifice. ఆయన నీ కొరకు సమస్తాన్ని కలవరి శిలువలో చేసి ముగించాడు గనుక ఏ రకమైన బలి అర్పణలు ఇక మనం చేయాల్సిన అవసరం Now లేకుండా you receive. Thank you for the forgiveness of sins. ప్రభువా పాప క్షమాపణ నిమిత్తమై నీకు వందనాలని చెప్పి Don't కృతజ్ఞత say, please heal me. Thank you for the healing you are doing in my ప్రభువా life. స్వస్థపరచని ఏడవడం కాకుండా స్వస్థపరిచినందుకు వందనాలని చెప్పండి. You don't say, thank you, I have been in curse. No, thank you for redeeming me from curse. ప్రభా శాపంలో నన్ను విమోచించు అని ప్రార్థన చేయకుండా ప్రభా శాపము నుండి నన్ను విమోచించినందుకు వందనాలని చెప్పండి. Because Jesus has done it all on the cross when he said it is finished. ఆయన సమాప్తమైనదని సిలువలో చెప్పినప్పుడు ఆయన సిలువలో సమస్తాన్ని వీటిని సమాప్తం చేశాడు. I want everybody to lift both the hands. దయచేసి అందరూ కూడా ఉన్న స్థలంలో రెండు చేతులు పైకి I ఎత్తండి. want you to pray the prayer of David. దావీదు ప్రార్థన చేద్దాం. Just say, bless the Lord. You say your name. నీ పేరు చెప్పుకొని నా ప్రాణమా
అని నీ పేరు చెప్పి యెహోవాను సన్నుతించమని Just ప్రార్థించు. say, bless the Lord, oh my soul, oh Teresa. ఓ పరంజ్యోతి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అని చెప్పు. And forget none of his blessing. చేసిన ఉపకారంలో దేనిని మరవకు. Everybody say, thank you Lord for forgiving my sins through your నీ blood. రక్తం చేత నా పాపములు కడిగినందుకు ప్రభువా నీకు వందనాలు అని చెప్పండి. Thank you for healing my diseases and giving me good health to Prabhu, your broken body. నా రోగములను క్షమించి ప్రభువా నా రోగములను బాగు చేయడానికి కొరకు ప్రభువా తండ్రి మీరు దెబ్బలు తిన్నారు గనుక నీకు వందనాలు. Thank you Lord for redeeming my life from destruction, from corona, from accident and many kinds of disease. సమాధిలో నుండి అంటే మరణాపాయ స్థితిలో నుండి కరోనా గాని వ్యాధులు గాని ప్రమాదాలు గాని వాటన్నిటిలో నుండి నన్ను రక్షించిన దేవా మీకు వందనాలు. Thank you for crowning me with loving kindness, tender mercy. Thank you for the emotional blessing, Lord. కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఉంచి ఉన్న దేవా నీకు వందనాలు. ఉద్రేకాల్లో నా యొక్క ఆలోచనలో నీవు నాకు జ్ఞానం ఇచ్చి శక్తినిచ్చినందుకు తృప్తినిచ్చినందుకు వందనాలని చెప్పండి. Thank you for renewing my youth like the eagle, Lord. పక్షిరాజు వలె నా యవ్వనాన్ని నూతన పరుస్తున్నందుకు వందనాలు ప్రభువా. Thank you for the physical blessing, the emotional blessing, the spiritual blessing and mental blessing. శారీరక సంబంధమైన మానసిక సంబంధమైన ఉద్రేక పూరితమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముల కొరకు ప్రభువా నీకే వందనాలు And చెల్లిస్తున్నాను. so many offerings were done in the Old Testament. Jesus, thank you for coming with grace and truth. ప్రభువా పాత నిబంధన కాలంలో అనేకమైన బలులు అర్పించబడవలసి వచ్చింది, కానీ నీవు వాటన్నిటిని లేకుండా మా కొరకు విమోచన విడుదల ఉచితంగా కనిగ్రహించినందుకు వందనాలు. Those who are praying that for you pray. అలాంటి వారి కొరకు అలా ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే వారి నిమిత్తమై ప్రార్థన చేస్తా. సర్వాధికారి అయిన ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన యేసు రక్తము ద్వారా మాకు కలిగిన విమోచన ఎంత గొప్పది నాయన. ఒకసారి ఆలోచన చేసుకుంటే మా జీవితాల్లో ప్రభువా మేము చేయలేనటువంటి ఎన్నటెన్నటికి మా వల్ల కాదు అన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభువా మా కొరకు దిగి వచ్చి నీ ప్రాణాన్ని అర్పించి పాత నిబంధనలో ఉన్న బలులన్నీ కూడా ఆజ్ఞలన్నింటినీ కూడా నెరవేర్చి ప్రభువా మీకు స్తోత్రం. ప్రధాన యాజకుడిగా మా కొరకు మీరు చూపించిన మహాకృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాయి. దేవా మీరు మాకు అనుగ్రహించిన ప్రతి విధమైన శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన దీవెనలన్నిటి కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కేవలం మీ సన్నిధిలో మేము ఉండి మీ కృపను ధ్యానం చేసుకుంటూ మీరు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో నీ కొరకు జీవించే కృప దయచేయమని ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా ఇంకా యేసు రక్తం చేత కడగబడకుండా ఎవరైతే పాప క్షమాపణ పొందుకోకుండా ఉంటే ఈ సమయంలో ప్రభువా తండ్రి నేడే మిక్కిలి అనుకూల సమయమని మీరు గ్రహించి మీరు వారి పాపల నిమిత్తమై కలవరిశిలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడో దినాన సజీవుడిగా లేచాడన్న ఆ సత్యాన్ని వారి హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొనటం ద్వారా వారికి గొప్ప రక్షణ మీరు ప్రసాదిస్తారని నమ్ముతూ నేను స్తుతిస్తున్నాను. శరీర బలహీనతలతో ఉన్న వారికి సంపూర్ణ స్వస్థత మీరు కలుగజేస్తున్నందుకు వందనాలు చేస్తున్నాను. మీకే స్తోత్రాలు. వాక్యం అందించిన మీ దాసురాలను ఇంకా అభిషేకించి అనేకుల దీవెన కొరకు మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాను. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును. I gave you some verses. Come on, meditate on that. నేను కొన్ని వాక్య భాగాలు ప్రారంభంలో ఇచ్చాను కదా, బలుల గురించిన విషయాలు అవన్నీ కూడా మీరు రాసుకున్నారు కదా. మీరు తప్పనిసరిగా మళ్ళీ మీరు వాటిని చదివి ధ్యానించండి. May God bless you. దేవుడు మిమ్మల్ని When you get ఆశీర్వదించును. the message, you get healing of your body. Call and tell ఈ us. సందేశాలు మీరు వింటున్నప్పుడు దేవుని యొక్క స్వస్థత శక్తి మిమ్మల్ని తాకుతుంది. ఆ విశ్వాసంతో మీరు ఆ విధంగా పొందుకున్నప్పుడు మీరు మాకు తెలియజేయండి ఏ విధంగా ప్రభువు మిమ్మల్ని ముట్టాడు. Take your phone and call us now. ఫోన్ చేయండి, మాకు తెలియజేయండి ఏ విధంగా మీరు దీవించబడ్డారో అన్న సంగతి మాకు తెలియజేయండి. Amen. ఆమేన్. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్.
ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గూర్చి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 998912
92484381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.